టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే వీడియో నైఫ్ షార్ప్నర్స్ ఏంటి, జనరల్గా మనకి కత్తులు దారు పోగానే మనం బయటకు వెళ్ళి షార్ప్ చేయించుకుంటాం. బట్ ఇదేంటంటే మనకు ఒక చిన్న బుజ్జి బాక్స్ లాగా కనిపించింది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్నోవేటివ్గా ఉంటుందని వెంటనే దీన్ని అన్బాక్స్ చేయాలనిపించింది. సో ఈరోజు ఆ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా షార్ప్ చేసుకోవాలా అనేది మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది అమెజాన్లో బుక్ చేశాను అనమాట. దీని ప్రైస్ వచ్చి 249 రూపీస్. ఇంత చిన్న బుజ్జి బాక్స్కి ఇంత పెద్ద బాక్స్ పెట్టారు. ఇది ఏదో పెద్దగా ఇంతే ఉంటుంది అనుకున్నా నేనైతే. బట్ ఇది చాలా చిన్నగా, చూడ్డానికి అయితే చాలా చిన్నగా ఉంది. సో ఇదేంటంటే మనం ఎక్కడ పెట్టి ఇది షార్ప్ చేసుకోవాలి అని ఉందన్నమాట. ఇక్కడ బెంచెస్ టాప్స్ కానీ, లేదంటే గ్లాస్ మెటీరియల్ మీద కానీ, మార్బుల్ మీద కానీ, గ్రానైట్ మీద కానీ, ఫైబర్ గ్లాస్ మీద కానీ ఇది ప్లేస్ చేసి మనం షార్ప్ చేయొచ్చంట. అండ్ దీని ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలా అనేది ఇచ్చారు. అండ్ ఇదైతే మనకి రెడ్ కలర్లో ఉంది, చూసారు కదా. ఇది రెడ్ కలర్ నైఫ్ షార్ప్నర్. కొంచెం దారు వస్తువు కాబట్టి షార్ప్గా ఉంటుంది కాబట్టి అందుకనే కొంచెం పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. సో అది మనకి ఎలాగా తెలుసు. సో ఒక్కసారి చూద్దాం. వావ్. సో చూసారు కదా, ఇది ఎలా ఉందంటే ఒక చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, క్యారేజ్ బాక్స్లా ఉంది. ఇదైతే చూడడానికి ఇది షార్ప్నర్ లాగే లేదు అసలు. సో ఇక్కడ ఇచ్చారన్నమాట రెడ్, అండ్ ఇది బేస్ మాట. మనకి ఇక్కడ ఏంటంటే సక్షన్ ప్యాడ్, అంటే మనం ఇలా పెట్టగానే ఇది అతుక్కుంటుంది అన్నమాట. ఇదైతే గ్లాస్ టాప్స్ మీద కానీ, లేకపోతే బెంచ్ టాప్ మీద కానీ, ఫ్లోర్ మీద కానీ, మార్బుల్ మీద కానీ, గ్రానైట్ మీద కానీ ఇది ప్లేస్ చేసి ఈ లాక్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ లాక్ అనేది మనం ఇలా అనాలంట. సో ఈ లాక్ అనేది మనం ఇలా వేసేయాలి. అండ్ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ మనం నైఫ్ పెట్టి షార్ప్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఈ పార్ట్ అనేది మనకి లూజ్గా ఉండేది. ఇప్పుడు నేను ఇలా లాక్ చేయగానే ఇది టైట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు లూజ్ చేశాను చూడండి. ఇప్పుడు ఇది లూజ్గా ఉంది, గ్యాప్ చూసారా. మళ్ళీ ఇది లాక్ వేయగానే మనకి ఇది లాక్, ఇది ఇలా పుల్ చేయాలి. పుల్ చేయగానే ఇది టైట్ అయిపోతుంది, అంటే పట్టేస్తుంది అన్నమాట సర్ఫేస్కి. మనకి వీలుగా ఉంటుంది షార్ప్ చేయడానికి. మళ్ళీ ఇది తీసేస్తే ఇది లూజ్ అయిపోతుంది. చాలా బాగుంది. బట్ ఇది ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇది. సో నేను ఇక్కడ పెట్టాను, ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి గట్టిగా ఇలా లాగాలన్నమాట. సో చూసారు కదా, నేను ఇలా లాగుతున్నా ఇది రావట్లేదు, టైట్గా ఫిక్స్ అయిపోయింది అన్నమాట ఈ సర్ఫేస్కి. సో ఇది ఇలా లాగుతున్నా రావట్లేదు, అంటే మనకి నైఫ్ కట్ చేసేటప్పుడు ఇటు వెళ్ళకుండా మనకి అదే కొంచెం సేఫ్గా ఇది అనేది ఫిక్స్ చేశారన్నమాట. ఇప్పుడు నైఫ్ చూద్దాము ఒకసారి. ఓకే, ఈ ప్లేస్లో ఇక్కడ బ్లాక్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ మధ్యలో పెట్టాలన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో మళ్ళీ ఇంకో నైఫ్ తెచ్చాను. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు సో చూడండి, ఇప్పుడు నేను లాక్ వేయలేదు. లాక్ వేయకపోతే మనకి చేతులకు తగులుతుందన్నమాట. సేఫ్టీగా మనకి ఇది సేఫ్గా అనేది లాక్ అనేందుకే ఇచ్చారు. ఇది జస్ట్ ఇలా పట్టుకొని, ఇది ఉంది కదా, ఇది జస్ట్ ఇలా పుల్ చేయాలన్నమాట. సో ఇది ఫిక్స్ అయిపోయింది, టైట్గా ఉంది. ఇప్పుడు మనం నైఫ్ పెట్టి చూద్దాం. ఈ ప్లేస్ ఉంది కదా బ్లాక్ అండ్ ఇక్కడ రెడ్, ఈ ప్లేస్లో ఈ మధ్యలో మనం పెట్టాలన్నమాట.
నిజంగానే షార్ప్ అయింది చూడండి. ఓకే, మనకి మళ్ళీ అయిపోయాక ఈ లాక్ అనేది తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఇది యూజ్ చేయాలి. చూపిస్తాను. వావ్, చూసారా కట్టె అంత షార్ప్గా ఉన్నాయన్నమాట. ఇది అంత షార్ప్గా ఉంది. వెరీ నైస్, చాలా బాగుంది ఇది. అయినా మనకి షార్ప్నెస్ పోగానే వెంటనే ఇది ఉంచుకుంటే మనం షార్ప్ చేయించుకోవచ్చు. మనం వెంటనే, ఇది పెద్ద హార్డ్ కూడా కాదు, ఈజీ. ఎలా అంటే జస్ట్ ఇలా లాక్ కింద మనం ఒక సర్ఫేస్ మీద ఫిక్స్ చేసి ఇది లాక్ చేసి మనం జస్ట్ ఇలా షార్ప్ చేసేసుకోవడమే. మనం ఏంటంటే ఒక పెన్సిల్ షార్ప్నర్స్ ఎలా ఉంటాయి, పెన్సిల్ ఎలా అయితే షార్ప్ చేసుకుంటామో అదే విధంగా మనకి ఇచ్చి ఉంటే మనం ఈజీగా నైఫ్స్ కానీ ఇంకా ఇది అంటే సిజర్స్ కూడా మనం షార్ప్ చేసుకోవచ్చు అసలు. ఇప్పుడు సిజర్స్ ఏంటంటే మనం ఇలా పట్టుకుంటాం కదా, దీన్ని ఈ విధంగా మనం పెట్టి ఇక్కడ షార్ప్నెస్ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి షార్ప్నెస్ కావాలి కాబట్టి ఈ ప్లేస్లో నేను షార్ప్ చేస్తాను చూడండి. మళ్ళీ ఈ ప్లేస్లో సో అలా చూడండి షార్ప్నెస్ అనేది మనకి వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ నైఫ్ షార్ప్నర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట షార్ప్నర్. సో దీని ప్రైస్ వచ్చి 249 రూపీస్. పర్వాలేదు, రీజనబులే అనిపించింది. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి షాప్ చేసుకుంటే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో వేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.